అసెంబ్లీ రాజా నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని విశ్లేషించే కార్యక్రమం ఎన్నికల స్పెషల్ బులెటిన్ అసెంబ్లీ రాజాలో ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గంలో పోలింగ్ సరళిని బట్టి పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఇక్కడ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ పరంగా క్యాండిడేట్స్ ని ఒకసారి చూస్తే అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అధికార టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మరియు జనసేన పార్టీ నుంచి కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కోరాడ సర్వేశ్వరరావు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చౌదరి సతీష్, బీజేపీ వెంకటేశ్వరరావు పోటీ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య 2014, 2019లో ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 2014లో పురుష ఓటర్లు 1,13,774 కాగా 2019లో ఇది 1,26,965గా ఉంది. మహిళా ఓటర్లు 2014లో 1,13,996 కాగా 2019లో పెరిగి 1,28,170గా ఉంది. అలాగే ఇక్కడ పురుష ఓట్లు పోలైనవి 81,106 కాగా 2019లో 87,367. అలాగే మహిళా ఓట్లు పోలైనవి చూస్తే 2014లో 82,625 కాగా 2019లో అధికంగా పెరిగి 91,278గా ఉంది. అలాగే పోలింగ్ శాతం 2014లో 71.88 కాగా 2019లో 70.01గా ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే నియోజకవర్గంలో పెరిగిన ఓటర్ల సంఖ్య అనేది ఇక్కడ ఒక విధంగా ప్రభావం చూపించే అంశం. అలాగే కొత్తగా 30,000 ఓటర్లు నమోదయ్యారు. ఇది కూడా ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటముల్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా ఉంది. గత ఎన్నికలకు ప్రస్తుతానికి పోలింగ్లో తేడా కేవలం 1% మాత్రమే ఉంది. 2014లో ఇక్కడ 71.88% పోలింగ్ నమోదైతే ఈసారి అది 70%కి పడిపోయింది. ఇది కూడా ఒక విధంగా ప్రభావితం చూపించే అంశం. అయితే అదే సమయంలో గత ఎన్నికల కన్నా పెరిగిన మహిళా ఓటర్ల చైతన్యం కూడా ఒక విధంగా ఏ పార్టీ గెలుస్తుంది అనే అంశంపై ప్రభావం చూపిస్తోంది. అలాగే మహిళా ఓటర్ల చైతన్యం పసుపు కుంకుమ పథకం వల్లే అని కూడా అటు టీడీపీ అలాగే వైసీపీ కూడా భావిస్తున్నారు. ఇక్కడి మహిళలు ఏ పార్టీకి మొగ్గు చూపారనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 8,500 మంది మహిళలు అధికంగా ఓటేశారు. ఓవరాల్ గా ఈసారి 14,919 ఓట్లు అధికంగా పడ్డాయి. 1983 నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ అధికారం. అలాగే 2004 నుండి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. అలాగే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి ధర్మాన నిలిచారు. 2014లో గుండా లక్ష్మీదేవి 24,000 మెజారిటీతో ధర్మానపై గెలుపొందారు. నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గ ఓటర్లే అధికంగా ఉన్నారు. గెలుపోటములను నిర్దేశించనున్న కళింగలు, వైశ్యులు, మత్స్యులు వారు ఎక్కువగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ లో పొలిటికల్ హిస్టరీని ఒకసారి చెక్ చేద్దాం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం ఒక కంచుకోటగా మారింది. 1983 నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ అధికారం. గుండా అప్పల సూర్యనారాయణ వరుసగా 4 సార్లు విజేతగా నిలిచారు. సూర్యనారాయణ జోరుకు ధర్మాన ప్రసాదరావు బ్రేక్లేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో గుండా అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవికి టీడీపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన ధర్మాన ప్రసాదరావు 2014 ఎన్నికల సమయానికి వైసీపీలో చేరి లక్ష్మీదేవికి ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో గుండా లక్ష్మీదేవి 24,000 మెజార్టీతో ధర్మానపై గెలుపొందారు.
వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు మరోసారి తలపడుతూ ఉండటం, బలమైన రాజకీయ లక్ష్యాలు సిద్ధాంతాలతో పోటీలోకి వచ్చిన మూడో ఫోర్స్ జనసేన నుంచి ఇద్దరు గట్టి పోటీ ఎదుర్కొనడంతో సిక్కోలు పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను అంచనాలు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తే వారికి కలిసొచ్చే అంశాలు కూడా చూద్దాం. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం టీడీపీకి ఉన్న బలమైన క్యాడర్ తన గెలుపుకు దోహదం చేస్తాయని టీడీపీ అభ్యర్థి విశ్వసిస్తున్నారు. అన్నింటికీ మించి తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పసుపు కుంకుమ సెంటిమెంట్తో మహిళల ఓట్లు గంపగుత్తిగా తమకే పడతాయని ఆమె భావిస్తున్నారు. పెరిగిన మహిళా ఓటింగ్ శాతం కూడా తమకు కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. ఇక వైసీపీ విషయానికి వస్తే ధర్మాన ప్రసాదరావు రాష్ట్రం మొత్తం తెలిసిన నేత, మంచి వాగ్దాటి. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలోనూ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేయటంలో ఆయనకు పేరుంది. అధికారంలో లేకున్న క్యాడర్ను కాపాడుకున్న ధర్మాన ప్రసాదరావు మంత్రిగా తన హయాంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే సీనియర్ నేత అయిన 2 సార్లు ఓటమి చెందడంతో ప్రజల్లో కొంత సానుభూతి కూడా ధర్మాన పట్ల ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అన్నింటికీ మించి ఈసారి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ రూపంలో టీడీపీకి ఓట్లు చీలి తనకు లాభిస్తుందని, ఓటింగ్ సరళి కూడా అదే చెబుతుందని వైసీపీ భావిస్తోంది. ఇక ఇక్కడ మూడో ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపిస్తున్న పార్టీ జనసేన. ఆ పార్టీ తరపున కొత్త అభ్యర్థి రాజకీయ కురుక్షేత్రంలోకి రావటంతో తటస్థ ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారని భావిస్తున్నారు. అలాగే సామాజిక రాజకీయ సమీకరణలకు దూరంగా కొత్త తరాన్ని స్వాగతించే మద్దతు ఇచ్చే వర్గాలు, బలహీన వర్గాల్లోని మేధావులు జనసేనకు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ భావిస్తోంది. అలాంటి వారంతా ఉన్నత విద్యావంతుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కొరాడ సర్వేశ్వరరావు వైపు ఉన్నారని శ్రీకాకుళం జిల్లాలో మేధావి వర్గం అంచనా వేస్తోంది. అంతేకాకుండా జిల్లాలోనే తొలిసారి వైశ్య సామాజిక వర్గం నుంచి సర్వేశ్వరరావు బరిలోకి దిగడంతో ఆ వర్గం ఓట్లు ఆయనకు సానుకూల అంశం. అదే సమయంలో పవన్ కు అత్యధికంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా, అలాగే యువత మద్దతు కూడా సర్వేశ్వరరావు గెలుపు అవకాశాలను మెరుగుపరిచాయని జిల్లాలో హాట్ చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు ఎక్కువగా నమోదు కావటం, దానికి తోడు జనసేన పార్టీ 26,000 మంది సభ్యత్వం చేసుకోవటంతో ఆ ఓట్లన్నీ కూడా తమకు పడితే జనసేన విజయం ఖాయమని ఆ పార్టీ ధీమాగా ఉంది.